హాయ్ హలో నమస్కారం సమస్తుడా ఇప్పుడు ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాము, అర్థం చేసుకుందాము. అది ఏమిటంటే, ప్రస్తుతము మానవ జాతి అంటే ప్రతి మనిషి, ప్రతి వ్యక్తిగతం కూడా ఎన్నో విషయాల అంటే ఎన్నో ఇన్ఫర్మేషన్స్ చేత ప్రతి వ్యక్తిగతం కూడా గందరగోళపడుతుంది, ఇబ్బంది పడుతుంది. బికాజ్ ఎందుకంటే ఏది నమ్మాలో, ఏది చేయాలో, ఏది నిజమో, అంటే ఏది వాస్తవమో అనేది తెలియని పరిస్థితిలో, ఇటువంటి స్థితిలో ఈ విధంగా ప్రతి మనిషి యొక్క జీవనము ప్రస్తుతము కదులుతుంది, జీవనం సాగుతుంది. ఎవడో అంటాడు ప్రాణం అంటే ఇదిరా అని అంటాడు. అంటే ఇక్కడ నేను చెప్పేది, నీవెవరో నీకు తెలియనంత వరకు, నీవెవరో నీకు తెలియాలంటే దానికి ప్రమాణం నీవే. మళ్ళీ అంటే నీ నేచర్ని నువ్వు దర్శిస్తే, సో నిన్ను నువ్వు దర్శించేటటువంటి ఆ ప్రయాణంలో, ఆ మార్గంలో చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ నుంచి, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఎన్నో విషయాలు మనకు వినిపిస్తాయి. ఇది అని, ఇది అది అని. సో అప్పుడు నీలో ఒక సంశయాలు, అసలు ఏంటి అనేది, వాట్ ఈస్ ట్రూత్, నీ నేచర్ నీకు తెలియకపోవడము, దర్శించకపోవడము, నువ్వు దర్శించకపోవడము, ఆపై స్వయం ప్రవాహం సాగకపోవడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే దానికి ముఖ్య కారణము వ్యవస్థ అంటే ఏంటి? ఉన్నటువంటి మనుషులమే, సమూహమే, అంటే మన యొక్క జాతియే, మానవ జాతియే, ఉన్న మానవ జాతిని మనం వ్యవస్థ అని చెప్పవచ్చు. అంటే ఒక సమూహాన్ని మనం వ్యవస్థ అని చెప్పవచ్చు. అంటే ఒక జాతి తనకు తానుగా తన జీవన అవసరాలను చేసుకునేందుకు మెరుగైన జీవనంతో సాగడానికై ఉన్నటువంటి విద్యతో మెరుగైన జీవనాన్ని సాగించేందుకు మనము కల్పించుకున్నటువంటి, మన సృష్టి జరిగినటువంటి అంశాలను మనము అంటే అంశాలను అంటే వ్యవస్థ అంటే ఒక అంశంతో ఉన్నది కాదు. అది వ్యవస్థ అనగా వివిధ అంశాలతో సృష్టి జరిగినది. ఇప్పుడు అది జరిగినది. అండ్ ఈ వ్యవస్థ అనేది, అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి, అది అర్థం అవ్వాలి. ఇందులో అంశాన్ని బట్టి మళ్ళీ అక్కడ దాని యొక్క సారము, దాని యొక్క నేపథ్యం అనేది కూడా మారడము జరుగుతుంది. సో ఈ విధంగా వ్యవస్థలా చూడాలి. సృష్టి జరిగినటువంటి విషయాల్ని, వాటి యొక్క సారాన్ని, వాటి యొక్క అర్థాన్ని మనము అంటే ప్రతి వ్యక్తిగతం కూడా తెలుసుకుంటే, అది అర్థం చేసుకుంటే, సో దీన్ని ఏ విధంగా చూడాలి, అండ్ నీకు నువ్వుగా, మనంగా ప్రతి వ్యక్తిగతము తన యొక్క అంటే తన స్వీయాన్ని, తన సాక్షాత్కారాన్ని, తన నేచర్ని
నీ నేచర్ని లేకుంటే నీ రియల్ని ఉన్న రియల్ని దర్శించాలి. సో ఆ దర్శనము దర్శించాలి అంటే ఆ దర్శనము జరగాలి. ఆ దర్శనము చాలామంది అంటారు నీవెవరు అని అంటారు. నీవెవరు కాదు, నీవెవరు తెలుస్తుంది. సో ఇది అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీవెవరో తెలుసుకోబడాలి, దర్శించాలి, నీ నేచర్ని దర్శించాలి. సో అప్పుడు అంటే ఈ విధంగా అది ఆ దర్శన భాగ్యము లేకుంటే ఆ దర్శనము జరగాలి అంటే దర్శించుకొని నీ నేచర్ నీకు దర్శనం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏమిటంటే అంటే నీకు నువ్వే దానికి ప్రమాణం అవ్వాలి. అంటే ఉన్నదే దానికి ప్రమాణము, వేరేది కాదు. అంటే నువ్వు సాగేటప్పుడు ఆ క్రమంలో మనకి చాలా విషయాలు అంటే చుట్టూ ఉన్నటువంటి వాటితో మనకు అవి మనకి అంటే మన యొక్క మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి. అరే వాళ్ళు ఇది అంటున్నారు కదా, వీళ్ళు ఇది అంటున్నారు కదా, మరి నువ్వేంటి ఇలా ఉన్నావు అని మనకు తెలియకుండానే అంటే మనలో ఎక్కిస్తున్నాయి చాలా ఇన్ఫర్మేషన్స్ మనం పుట్టినప్పటి నుంచి. అది రకరకాల వ్యక్తులచే చాలా విషయాలు మన మైండ్లో మన మనస్సులో నాటుకుపోయినాయి. సో వాటిని తొలగించాలంటే వాటిని క్లియర్ చేయాలంటే ఫస్ట్ నువ్వే, నీలోనే ఆ ఆయుధం ఉంది, నువ్వే ఆయుధము. సో ఆ ఆయుధము ఈ ఆయుధము అంటే నీ చైతన్య ఆయుధము, నీ చైతన్య ఆయుధమే నీ స్వయాన్ని దర్శిస్తుంది. అంటే నీలో అంటే ఉన్న తర్కము చేసేటటువంటి అంటే నీలో ఉన్నటువంటి జ్ఞానమే, స్వయం జ్ఞానమే అన్ని సంశయాలను తొలగిస్తుంది. అండ్ నీ దర్శనానికి అంటే నీ నేచర్ని నిన్ను నువ్వు కలుసుకునే అంటే నీ నేచర్ని నీకు అందిస్తుంది. అండ్ నిన్ను నువ్వు కలుసుకునేటటువంటి భాగ్యాన్ని ఎక్కడ చెప్పవచ్చు ఉన్న సమస్తాన్ని దర్శించుకునేటటువంటి అవకాశం కాదు, దర్శించుకునేటటువంటి అంటే దర్శనం జరిగేలా జరుగుతుంది. అంటే దర్శనం అనేది కలుగుతుంది కాదు, ఈ వర్డ్స్ మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్. దర్శన భాగ్యం అనేది జరుగుతుంది, దర్శనం అనేది అవుతుంది. ఇట్స్ క్లియర్, రైట్? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే నీ నేచర్ నీకు దర్శనం అవ్వాలంటే దర్శనం అవుతుంది. సో దానికి అడ్డుపడేది నీవే. అండ్ నీవు అడ్డుపడుతున్నావంటే నీ యొక్క అజ్ఞానము దానికి అడ్డుపడుతుంది. ఉన్న అజ్ఞానము అంటే నీలో అంటినటువంటి, నీలో నాటబడినటువంటి విషయాలు. సో వాటిని తీసేసి కాస్త నీ వెలుగుని నువ్వు దర్శించు. ఇది కరెక్ట్ వర్డ్. ఉన్న వెలుగుని దర్శించు, ఆపై స్వయంగా సాగు. స్వయం ప్రవాహం అనేది సాగుతుంది.
ఇది. అండ్ ఇంకోటి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ప్రధానంగా మనం చూసుకుంటే మనం గందరగోళపడడానికి లేకుంటే ఇబ్బంది పడడానికి ఇలా కారణం నేను గమనించినటువంటి అంశాలలో ముఖ్య అంశము భాష, వర్బ్స్. సో ఈ వర్బ్ వలన మా మనిషి చాలా అంటే ఈ వర్బ్ ఫార్మేషన్ వలన ఈ ప్రసార అంటే లాంగ్వేజ్ వలన మనిషి విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు అని నాకు ఇది అర్థమైనటువంటి విషయము. ఇది ఎవరికి వారే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. లాంగ్వేజ్ యొక్క నేపథ్యాన్ని ఫస్ట్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒకే విషయము అది డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎందు అంటే థింగ్స్ ఎందు అంటే ఇది ఒకే విషయము డిఫరెంట్గా అది డిఫరెంట్ వర్బ్ ఫార్మేషన్లో చెప్పబడుతుంది. అప్పుడు అక్కడ మనం దాన్ని కన్ఫ్యూజన్ అయిపోతున్నాం. సో దీన్ని ఫస్ట్ ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నిప్పు అనేది ఒక వర్బ్, అంటే విషయం ఒకటే, అంశం ఒకటే, దానికి నిప్పు అని పేరు, దానికి గ్యాస్ అని పేరు, ఇంకా సూర్యుడు అని పేరు, ఇంకా మంట అని, ఫైర్ అని, ఇంకా చూసుకుంటే అగ్గి అని, నిప్పు రవ్వ అని, రకరకాలుగా అంటే అంశం అనేది ఒకటే, బట్ అది వేరు అంటే వేరు చోట్ల వేరుగా అది చెప్పబడుతుంది. సో దీన్ని మనం గమనించాలి, రైట్. సో భాష యొక్క నేపథ్యాన్ని, సారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తిగతం కూడా. సో దీనివల్ల ఇబ్బంది అంటే కన్ఫ్యూజన్స్ మనిషి జీవితంలో ఏర్పడుతుంది. సో దీన్ని ప్రతి వ్యక్తిగతం కూడా తనకు తానే గమనించుకోవాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆపై అర్థవంతంగా సాగాలి. నిత్య నూతనముగా నిత్య నూతన ఆనందమయముగా నిత్య నూతన ఆనందమయముగా ఈ సమస్తము ఈ విశ్వ ప్రవాహం సాగుతుంది. సో ఈ ప్రవాహం ఈ ప్రవాహపు ఒకనొక ఫ్లవర్ మనము, అంటే నీ కూడా ఫ్లవరు, విశ్వ ఫ్లవరు. సో ఈ నేచర్ని నువ్వు దర్శించు, ఉన్న నేచర్ని దర్శించు, ఈ స్వయం నేచర్ని దర్శించు. ఆపై స్వయం ప్రవాహంగా ప్రవహించు. ఇంతే, రైట్. సమస్తుడా, మళ్ళీ మన యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకుందాం, తెలుసుకుందాము, సరదాగా పంచుకుందాము. ఇంతే, రైట్.